అయితే పోరాటాలు కూడా బాగా చేస్తున్నట్టున్నారు. అవును. సిద్ధాపూర్ భూముల విషయంలో కావచ్చు. ఏదేమున్నా 60 నెలలతో జీవో రద్దు కావడం ఖాయం. రద్దు చేపించే శక్తి మా దగ్గర ఉంది. ఎక్కడి వరకైనా మీ పోరాటం రద్దు అయ్యేవారు. ఇది మహేష్ బాబు గారు కూడా దత్తత తీసుకున్నట్టు. మహేష్ బాబు గారితో వచ్చింది ఏం లేదు. మరి అప్పుడంతా బిల్డప్ అనుకోవచ్చా మహేష్ బాబు చేసి? సెలబ్రిటీగా బిల్డప్ కంపల్సరీ ఉంటుంది. సత్యం అన్న పేరు నెక్స్ట్ రాజకీయాలు ఏ విధంగా ఉండబోవచ్చు అనుకోవచ్చు? ప్రజాస్వామ్యంలో రాజకీయాలు పార్టీలు ఉంటాయి. పార్టీలలో మేము పార్టీ కార్యకర్తలుగా పనిచేసినాము. పార్టీ జడ్పీటీసీ చేసింది. రేపు ఉదయాలో ఏం చేయాలనుకున్న పార్టీ నిర్ణయం. శత్రువులు కూడా ఎక్కువనే ఉన్నట్లున్నారన్నా, మిత్రులు కూడా అంతే ఉన్నట్లున్నారు. శత్రువులు ఎక్కువ ఎంత ఉంటే మనం అంతా పెద్దరిగలం అయినట్టు, అంతా ప్రజలు ఉన్నట్టు లెక్క. ఇప్పుడు బీఆర్ఎస్ లో 2 వర్గాలు ఉన్నాయి. నవీన్ రెడ్డి వర్గం ఒకటి, అంజయ్ యాదవ్ వర్గం ఒకటి. నాకు తెలిసి పార్టీలో వర్గం అనేది నేను ఇప్పుడు మీ ద్వారానే వింటున్నా. బీఆర్ఎస్ పార్టీలో ఒకడే నాయకుడు కేసీఆర్, మిగతా వాళ్ళంతా కార్యకర్తలే. 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ చేయలేని పని శంకర్ గారు వచ్చినాకనే చేసిండ్రు అని ప్రధానంగా వినిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ తప్ప ఈ నియోజకవర్గంలో అత్యధికంగా డెవలప్ చేసిన పార్టీ లేదు, చెప్తున్నాను లోపల. సత్యనారాయణ రేపు జెడ్పీటీసీ నుంచి ఇంకేం అవ్వబోతున్నాడు అది పార్టీ డిసైడ్ చేస్తుందని చెప్పినా కదా. చిత్తూరు ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో దానికి కూడా మీ పాత్ర ఉంటది అనుకోవచ్చు గెలిపించడంలో? 100% ఉంటుంది కదా. మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది అనుకోవచ్చా? 100% కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండేది అది కళ, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అందులో ఏమనుమానం.